మీరు ముందుకు పోతే బ్రహ్మాండమైన మెజారిటీ తోటి మనకు మీకు అందరికి ఉన్న ఇద్దరు కలిపి దాదాపు 4 లక్షల ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మీకు ఆశీర్వాదించి గెలిపిస్తారన్న పూర్తి నమ్మకం నాకున్నది. ఇక నేను రాంగరాంగా మా నవీన్ తిడుతున్నాడు, పొలం తిడుతున్నాడు అనుకున్నా. ఇక్కడ ఎమ్మెల్యే తండ్రి ఏదో అన్నారు అని. ఆయన పాపం ఆయన దగ్గర కొన్ని పోతున్నట్లేదు, కొడుకు ఎమ్మెల్యే అయింది కదా, ఆయన మనసున పడతలేదు, ఏదో అంటున్నాడు. వాళ్ళ బాసు కేసీఆర్కే బిచ్చం పెట్టిన కుటుంబం నాది. 42 సీట్లు ఇవ్వకుంటే ఈ బిచ్చగాళ్ళకి ఇలా అలా పార్టీ లేదు, అలా రాజకీయమే లేదు, అదే లేదు. అందులో ఒకడు ఈయనొకడు. అందులో మా డాక్టర్ రగేడి ఎన్ని సంచులుండే నీ దగ్గర? ఎన్ని సంచులుండే? 50 ఫోన్లు చేసిండు నాకు. అన్న సంచులు ఇప్పుదాం, సంచులు వద్దని. ఏమైతుంది? ఇక్కడ ఉత్తర భారతంలో ₹1 కాదు, ఈడ 50 కోట్లు చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న గరీబోలు చాలా మంది ఉన్నారు. నేను ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్పినా, ఇలా జెడ్పీటీసీ నిలబడేటోళ్ళు ఎన్ని చేతులు ఎత్తిండ్రు? వాళ్ళందరూ రాజకీయ భవిష్యత్తు కోసం మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఈయన దగ్గర ఎన్ని సంచులు ఉండే అడుగురు. ఆయన ఇంట్లోనే ఉండే సంచులు. మన దగ్గర లేక కాదు, ఇంకా నాకు వచ్చింది మా అత్తగారి సొమ్ము కూడా కాదు. మేము కష్టపడి సంపాదించుకున్న సొమ్ము, మీరు కరప్షన్ చేసిన సొమ్ము కూడా కాదు. ఆ కాంగ్రెస్ వాళ్ళకు కూడా చెప్పినా నేను, అదే మీరు పంచకూడరా నాయన, నాన్న పైసలు లేక కాదు అది. కాబట్టి తీసుడు మొదలుపెట్టి గుమ్మరిస్తే మీరు తీసిన కళ్ళకు కూడా కనబడే ఓడికి. మీ స్థూలకుంట నా కొడుకు మీ కేసీఆర్ బిచ్చగాడు, ఆయన కొడుకు బిచ్చగాడు. కొన్ని ఫోటోలు అయితే సోషల్ మీడియా బట్టలు కూడా సంఖ్య లేకుండా నా కొడుకులకి ఇవాళ లక్షల కోట్లు ఎక్కడికి వచ్చినాయి? వీళ్ళందరూ సొమ్ము కాదు, ప్రజల సొమ్ము కాదు. ఆడ చెట్టనా కొడుకు ఇవాళ ఆయన బిడ్డ వేయింది ఏడికి మార్కెట్. ఏ ముఖం పెట్టుకుని పోయిందో పసుపు రైతులు నేను చెప్తా ఉన్నా. ఏం దొరికితే దాన్ని బట్టి కొట్టుర్రే టీఆర్ఎస్ వాళ్ళు వస్తే. ఇవాళ రేటు నేను ఆ రేటు నేను హ్యాపీగా ఉన్నా నేను అంటలేను, నేను సంతోషంగా ఉన్నా అంటలేను. 12,500 రేటు ఉన్నది ఇవాళ పసుపు రేటు. ఇవాళ నిన్న 12,500 రేటు, 11,000 నుంచి 12,000 మధ్యలో యావరేజ్ రేటు నిజామాబాద్ మార్కెట్ యార్డ్ ఉన్నది. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు నీ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైనా 5,000 దాటిందా? ఏడదచ్చినప్పుడు ఆడ పుట్టుగా కొట్టి బతికిపోయినావు. రాజకీయంగానే బొందబెట్టినాం. మొగోడు పోయి ఉంటే అప్పుడు చూపిస్తుంటే తడాగా. ఇవాళ పోయి 12,500 వస్తున్నది, పైసలు మద్దతు ఇవ్వాలంట. మీ అయ్య ఏం బీకిండు అంటున్నా? మీ అయ్య 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఏం బీకిండు? మీ అయ్యకి సిగ్గుందా? నేను ఇంకా రాజకీయాలు చెప్తున్నాడు. చీ కొట్టినాక ప్రజలు ఇక్కడ నీకు ముఖం లేకుండే ఇక్కడ వచ్చి నిలబడటానికి జైలు ఉంటే నిలబడిన ఉంటే ఎవడొద్దన్నాడు? జైళ్ళకి నిలబడలే పెద్ద వాళ్ళు అందరూ. జైళ్ళకి ఎలక్షన్ నిలబడలే. నేను ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పి బీఫామ్ అది అయినట్టు ఒకటి నామినేషన్ డిపాజిట్ కూడా గంటలంతా అయిపోవు, పీడ వదిలిపోవు. ఈ మొక్కలు మీ మొక్కలు వద్దురా పోయి చూసేది మీ మొక్కలు చూడం మేము. అయితే ఊకే మీద పడి తిరుగుతున్నారు. ఇటు కూడా వచ్చినట జగిత్యాలకి. మీకేం పని? మీ జిల్లాకి ఏం సంబంధం? ఎమ్మెల్సీ ఏమో ఆడ అలా అయ్యి అక్కడ ఇచ్చుకున్నాడు ఎమ్మెల్సీ. ఇక్కడ ఏం తిరుగుతున్నది? దిష్టి బొమ్మ లెక్క. మా చెల్లె దిష్టి తీసింది, ఆమెనేమో జిల్లాలో దిష్టి తీస్తున్నారు. తిరుగుతుంది వాళ్ళు దిష్టి పోతుంది. ఊరికే నన్ను గెలకకూరి బొందబెట్టేసినాం, రాజకీయంగా బొందబెట్టినాం. ఎక్కడికి వెళ్ళైతే మా అయ్య డి శ్రీనివాసు బిచ్చమేస్తే పుట్టింది చూడు మీ పార్టీ, మళ్ళా అదే బిచ్చం గది పట్టిస్తే నేను చెప్తున్నా, మాట చెప్తున్నా కోర్టులకి వెళ్ళి. మళ్ళా
అదే పిచ్చం గది పట్టిస్తారు రాజకీయంగా మొత్తం పార్టీకి. ఈ రాష్ట్రంలో ఏడ కూడా పింక్ కలర్ కనబడదు, గులాబీ రంగు కూడా చేస్తా బిడ్డ, చీ కొట్టుకునేటట్టు చేస్తా. ఏందో ఆడ ముసలివాడు అడిగినట్టు ఫోటోలు దిగుతాడు, పిలిపించుకుంటాడు ఫామ్ హౌస్ కి. అవురా నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాడు వస్తే కనిపడ్డా కలిసినవా ఇలా పిలిపించుకుంటావు ఎందుకు రవి సవరా అన్ననే ఫామ్ హౌస్ వ్యవసాయం చేసుకుంటా ఇలా పిలిపించుకుంటుండే ఎందుకో ఈయనోడో ప్రేమతోడు పోయి చూసినట్టు. మొత్తం ఖాళీ చేయరా పార్టీ. ఇంతో అంతో ప్రజలలో అభిమానం ఉన్నోళ్ళు వాళ్ళన్నా మీకు 4 ఓట్లు వేసేటోళ్ళు అనుకునేటోళ్ళు అందరూ ఆ పార్టీ ఖాళీ అయింది. వీళ్ళ మొఖాలు దరిద్ర మొఖాలు చూస్తే వచ్చే ఓట్లు కూడా రావు రానున్న ఎన్నికలలో. ఖాళీ అయింది. మేము ఇప్పుడు దర్వాజాలు తెరుస్తాం, 4 రోజులు ఆగురు బీజేపీ దర్వాజాలు తెస్తారు సొర్రు అందరు. ఊరికే ఏదో 4 రూపాయలు సంపాదించుకుని పోయి చదువుకొని వేరే పర్యటన చేసుకోపోరు పోయి. ఓకే ఇక్కడ రాజకీయం చేసినంటే పూర్తి పార్టీని భూస్థాపితం చేసి పెడతారు. రాజకీయ భూస్థాపితం బిడ్డ చెప్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు మా అంజన్న మా కొమరాయ్ సారు ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళ ప్రచారం లేదంటే ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తారు.